శ్రీనివాస్ గారు నిజంగా ఈరోజు మహాకవి అంటే నిజంగా మహాకవి. మరి అందశ్రీ గారు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఏడ దొరికినా కానీ కంటికి కనరాడంటూ నిజంగా అని మానవత్వం మీద అద్భుతంగా రాశాడు. మనిషి అన్నవాడికి మానవత్వం లేకుండా పోతుందని దాని మీద. అదేవిధంగా జై జై హే తెలంగాణ జననీ జై కేతనం ఇట్లాంటి పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా రాసినటువంటి వ్యక్తి. అది కూడా అక్షరం ఒక రాని వ్యక్తి ప్రపంచాన్ని అంటే ఎక్కడెక్కడో ఎన్నెన్నో దేశాలు తిరిగి నదులు కూడా టచ్ చేసినటువంటి వ్యక్తిని ఈరోజు మనం కోల్పోయాం. ఎలా చూస్తారు? అంటే తెలంగాణ హృదయంతో పాట రాసే ఒక కవి లేకుండా పోయాడు. అది పెద్ద విషాదం అన్నమాట. అంటే ఆయన ఈ తెలంగాణ మట్టిలో ఉన్న జీవ లక్షణాలన్నింటినీ కూడా పొదువుకున్న మనిషి. ఈ తెలంగాణ జీవద్భాషని, తెలంగాణ ప్రాకృతికమైనటువంటి దృశ్యాలని, తెలంగాణ స్వభావం, తెలంగాణ మనిషి స్వభావం ఎలా ఉంటుందో ఆయన పాటల్లో ప్రతిఫలించింది. ఆయన కేవలం జానపదాలే కాదు, ఆయన బాగా అచలతత్వం చేత ప్రభావితుడయ్యాడు. ఆయనకు వరకవి మన సిద్ధప్ప అని కరీంనగర్ జిల్లా, ఆ ప్రభావం ఉంది ఆయన మీద. అందుకని ఆయన కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏదీ లేదురా అని. ఆయన కేవలం జానపదమే కాదు, కొంత లలిత సంగీతం లాగా ఉండేటువంటి పాటలు కూడా. ఇప్పుడు మీకు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఈ పాట మీకు జానపదం లాగా ఉండదు కదా, అది కొంచెం ఒక లలిత సంగీతపు ఇది ఉంటుంది. దాంట్లో ఒక మాట అంటాడు పాపం, జానపద జనజీవన జావళీలు జాలువార, కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం, జై తెలంగాణ. అమ్మ తల్లి అనునిత్యం నీ గానమే, నువ్వు మా ప్రాణం అని అన్నాడు. ఆమెను గానం చేస్తూనే ఆయన ప్రాణం విడిచాడు. నేను మాకు 2001లో సిద్దిపేటలో మేము మంజరచల సంఘం మా సంస్థ సభలు, 15 ఏళ్ల సభలు, ఆ సభలకు వచ్చి చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన, నాగోడు తెలంగాణ బతుకు పాడైన వీణా అని. ఈ పాట నువ్వు పాడాలి, నన్నెప్పుడు నువ్వు సభల్లో ఇది పాడాలనేవాడు. నేను ఒక క్యాసెట్ చేస్తే ఆ క్యాసెట్లో నేను పాడినాను కూడా. ఆ తర్వాత మీకు ఉద్యమం చాలా ఉధృత దశకు వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎగిసిపడుతున్నప్పుడు జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంఝామారుత జనని నాదమై జేగంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా, జీవితమంతా ఓహో జనమే మననం ఆహా. ఒకటే మరణం ఒకటే జననం, జీవితం అంతా జనమే మననం అన్నాడు. జనాల్ని ధ్యానిస్తూనే, జనాన్ని మననం చేసుకుంటూనే, తెలంగాణని గానం చేస్తూనే అసలు వాసాడు అందశ్రీ అన్న. ఆయన ప్రపంచీకరణ తో మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్న దశలో రాసిన పాట మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చు ఆ గొంతుకి ఇలా పెట్టుకొని ఓ మచ్చుగైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు అని అంటుంటే ఆయన మన ఒక గిరి శిఖరాల నుంచి కొండవాగు దూకుతున్నట్టు ఉండేది ఆయన హోరు. అటువంటి ఒక అద్భుతమైన కవి, తెలంగాణ మట్టి గర్జన ఆయన. ఈ మట్టి గర్జిస్తే ఎట్లా ఉంటుందో అది అందశ్రీ పాట అట్లా ఉంటుంది. అటువంటి ఒక అపురూపమైన కవిని కోల్పోయినాం. ఆయన పేరున ఒక జానపద సాహిత్య అకాడమీని పెట్టి ఈ జానపద కళల పరిరక్షణ జరగాలి. ఆ జానపద కళల పైన పరిశోధనలు జరగాలి, విశ్లేషణలు జరగాలి. అటువంటి ఒక అకాడమీని, ఒక శాశ్వతంగా అకాడమీని నెలకొల్పి దానికి తగిన నిధులు ఇచ్చి అందశ్రీ పేరున ఈ కృషి జరగాలి. తర్వాత ఆయన విగ్రహాన్ని ఒక మంచి కూడలిలో నెలకొల్పాలి. ఇంకోటి చిన్న విషయం ఏం లేదు అంటే, ఇప్పుడు జయ జయ హే తెలంగాణ అనే జననీ జనకేతన పాటని అంటే మన జాతి మన గీతంగా పెట్టుకున్నాం, తెలంగాణ రాష్ట్ర గీతంగా పెట్టుకున్నాం. కానీ దాన్ని కూడా మార్చారు అన్నప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. సో దాన్ని ఏ విధంగా ఇప్పుడు ఈ సందర్భం మనం ఒక విషాద సందర్భంలో ఉన్నాం. ఆయన 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 యొక్క ఉదాత్తమైన జ్ఞాపకాలతో మనం
ఆయనకు ఇట్లా నివాళులు అర్పించే దశలో ఏ రకమైన వివాదం మాట్లాడకపోవడం సో మీకున్నటువంటి అనుబంధం నాకు నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఆయన మొన్న నిప్పులవాగు పుస్తకం వేసినప్పుడు కూడా నాకు ఫోన్ చేశాడు, నా పాటలు తీసుకున్నాడు. నువ్వు ఎక్కువ రాయవు, నీకు రాయగలిగే శక్తి ఉండి కూడా నువ్వు రాయవు అని నాతో పంచాయతీ పెట్టుకునేవాడు. సౌబక్కన ఇక లేఖన అంటారు, నువ్వు రాయవేంది అని పంచాయతీ పెట్టుకునేవాడు. ఏదైనా చాలా బాధాకరం, దుఃఖంగా. థ్యాంక్ యూ దేశపతి శ్రీనివాస్ గారు. సో నిజంగా శ్రీనివాస్ గారికి ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని చాలా అద్భుతంగా పాటల రూపంలో, ఆయన రాసిన పాటలన్నీ రూపంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అందశ్రీ గారు లేకపోవడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి అంశంగా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందశ్రీ లాంటి ఒక మహాకవి మళ్ళీ పుట్టబోడు అంటూ కూడా అందరూ కూడా చర్చించుకున్నటువంటి అంశం.